హాయ్ అండి. సగ్గుబియ్యం వడలు, సాబుదానా వడలు అని కూడా అంటారు కొన్ని ప్లేసెస్లో. రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం. ఎప్పుడు చెప్పినా ఒకటే చెప్తానండి, సగ్గుబియ్యం ఒంటికి చాలా చలువ చేస్తుంది. నీరసంగా ఉన్న, ఎనర్జీ లాస్ అయినట్టు అనిపించిన ఒక అర గ్లాస్ సగ్గుబియ్యానికి ఒక 5-6 గ్లాసులు వాటర్ వేసి, ఒక చిటికెడు సాల్ట్ వేసి బాగా మరగనిచ్చి ఆ వాటర్ గోరువెచ్చుకున్నప్పుడే తాగండి. ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. ఓకే, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. సగ్గుబియ్యం వడలు. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎస్ఆర్ వరల్డ్. ఓకేనండి. సగ్గుబియ్యాన్ని ఒక కప్పు తీసుకోండి. అది ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్గా కడిగేయండి. ఒక కప్పుకి 2 కప్స్ వాటర్ పోయండి, లేదా 2.5 అంతేనండి. అది ఓవర్ నైట్ అయితే నైట్ అంతా నానపెట్టండి. ఈవినింగ్ చేసేటైతే మార్నింగ్ నానపెట్టండి. ఈ వాటర్ మొత్తం పీల్చేసుకుంటే కంప్లీట్గా అవి, ఒకవేళ వాటర్ ఉన్నా కానీ కొంచెం వంపేయండి, వాటర్ మొత్తం పీల్చేసేసుకుంటే. ఈ లోపల కొంచెం పెనంలో ఒక గుప్పెడు శనగిత్తనాలు, వేరుశనగ గుళ్ళు బాగా కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేపుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పొట్టు తీసుకొని పెట్టుకోండి. ఒక పెనంలో ఒక్క ఆలు అండి, హాఫ్ ఆఫ్ ది కోసి కొంచెం అదే కాలుతుంది, మీకు వీడియోలో చూపిస్తున్నాను. సగం కోసి కొంచెం ఉడకనివ్వండి బాగా. మనం లైట్గా పొట్టు తీసుకున్నవి మిక్సీకి వేసి పక్కన పెట్టి కచ్చా పచ్చిగా వేయండి, పేస్ట్లా మాత్రం వేయొద్దు. ఆలు ఆల్మోస్ట్ ఉడికిపోయింది, దాన్ని పీల్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కచ్చా పచ్చగా అయింది కదండి, వాటిని తీసుకెళ్ళిపోయి మీకు ఇప్పుడు కనపడుతుంది, చూపిస్తాను. అది చూపించలేదని ఇప్పుడు చూడండి, మనకి సగ్గుబియ్యం ఎంత మెత్తగా అయిపోయిందో, వాటర్ మొత్తం పీల్చేసి. ఈ శనగిత్తనాలు కచ్చా పచ్చిగా రోస్ట్ చేసుకోండి, మరి పొడిలా చేసుకోవద్దండి. పొడిలా చేసుకుంటే మీకు గారె అయ్యేటప్పుడు ఆ షేప్ రాదు. నేను ఒకసారి ఈ ఆలుని కూడా పీల్ చేసి తీసేస్తున్నానండి, ఇందాక ఉడికిపెట్టిన ఆలుని. దీనిలో కలిపే లోపల కొంచెం 2 పచ్చిమిరకాయలు పేస్ట్లా చేసి, 2-3 పచ్చిమిరకాయలు కారానికి తగినట్టు పేస్ట్లా చేసి కచ్చపచ్చిగా వేసుకోండి. కొంచెం జీలకర్ర మీకు గ్యాస్ ఫామ్ అవ్వకుండా చేస్తుంది, డైజెషన్ పర్పస్కి పనిచేస్తుంది, చాలా మంచిదండి ఆరోగ్యానికి. అంతే, దీనిలో ప్రతి దానిలో అందుకే కలుపుతూ ఉంటాం మనము. నెక్స్ట్ సాల్ట్ తగినంత వేసుకోండి. పీల్ తీసిన ఆలు ఉంది కదా, దాన్ని కూడా దీనిలో మ్యాష్ చేసి కలిపేయండి. మొత్తం కలిసేటట్టు ఒకసారి కలిదిప్పుకోండి కింద నుంచి పైదాకా. జీలకర్ర, పచ్చిమిర్చి పేస్టు, శనగిత్తనాల పొడి కచ్చపచ్చగా. ఎందుకంటే అప్పుడప్పుడు గారి తినేటప్పుడు అంత మెత్తగా కాకుండా ఈ పలుకులు తగులుతూ ఉంటాయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. అలా కలుపుకున్నాక కొంచెం చేతికి ఆయిల్ మాత్రమే రాసుకోండి, వాటర్ తగలనికండి. వాటర్ తగిలియటం వల్ల ఏంటంటే సగ్గుబియ్యం కదా, నూనె ఎక్కువ పీల్చేస్తుందండి. ఇలా రౌండ్ షేప్లో వస్తుంది. నేనేం వాటర్ ఎక్కడ యాడ్ చేయలేదండి, అది మెత్తగా నానిపోయి ఉంటే ఈజీగా వచ్చేస్తుంది ఈ ప్రాసెస్ అయితే. ఓకేనా, కొన్నైనా మీరు వాటర్ ఉంచినా లేకపోతే వాటర్ యాడ్ చేసినా సగ్గుబియ్యం మాత్రం ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుందండి. ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇలా ప్లేట్లోకి మీరు ఎప్పుడు ఎన్ని వేస్తారో ఆ వాయికి అన్నే చేసుకోండి, ఒకేసారి చేసేసుకొని ఉంచుకోవద్దు. దానిలో ఉన్న జిగటతనం వల్ల ప్లేట్ కతుక్కుంటుంది. నెక్స్ట్ అలాగా చిన్నగా డ్రాప్ చేయండి. నేను ఒక్కొక్క వాయికి 4, ఒక్కోసారి 5 వేసాను. ఇలా అయిపోతాయండి. మీకు తీసి ఒక బటర్ పేపర్ మీద వేయండి. కొంచెం కూడా నాకు ఆయిల్ ఎక్కువ పీల్చలేదు, అది మీకు బటర్ పేపర్ చూసినప్పుడు ఒక ఐడియాకి వస్తారు, ఆయిల్ ఎక్కువ పీల్చలేదని. లేదంటే ఈ పాటికి బటర్ పేపర్ నిండా ఆయిల్ ఉంటుంది. అంతేనండి, ప్రతిసారి ఒక 4-5 చేసుకొని అలా 2-3 వాయిల్గా నేను ఇట్లాగా మీకు చూపిస్తున్నట్టుగా. చాలా టేస్ట్ బాగుందండి, అసలు వంటికి చాలా చలువ. ఇన్స్టెంట్గా ఎప్పుడైనా గారిపిండి కాకుండా ఇలాగా డిఫరెంట్గా ట్రై చేయాలన్నప్పుడు ఈ కాంబినేషన్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. దీనికి నేను మార్నింగ్ అట్లోకి చేసిన టమాటాను పండు మిర్చితో ఒక పచ్చడి చేస్తానండి. ఓన్లీ టమాటా పండు మిర్చి వేసి అది ఉంది, దాన్ని కాంబినేషన్గా తీసుకొని తిన్నాం. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీకు దగ్గరగా పీస్ చూపిస్తున్నాను చూడండి, ఎంత క్రిస్పీగా వచ్చిందో. లోపల అయితే మాత్రం తుంచితే అంత సాఫ్ట్గా ఉంటుంది. సగ్గుబియ్యం కాదండి, లోపల చాలా సాఫ్ట్గా, పైన మాత్రం క్రిస్పీ లేయర్తో ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. వాటర్ యాడ్ చేయకండి, వాటర్ యాడ్ చేస్తాం వల్ల మీకు ఆయిల్ ఎక్కువ పీల్చేసిద్ది. ఆ గారె కూడా నిలబడదు, ఇరిగిపోతూ ఉంటుంది చుట్టూ అంచులు. అంటే మీకు కరెక్ట్ షేప్ అవుట్ లేకుండా, అంటే ఇష్టం విరిగిపోతూ ఉంటుంది అని. అంతేనండి, చూసేయండి. ఇదేనండి సాబుదానా వడలు. మీరు కనుక నా ఛానల్ చూసినట్టయితే, మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.